హాయ్ ఫ్రెండ్స్, మీ శ్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు మంచి టైంపాస్ స్నాక్స్ రెసిపీని అయితే మీకు చూపిస్తానండి. అదేనండి సాల్టెడ్ పీనట్స్, ఉప్పు పల్లీలు. మీలో ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ చేయండి. బయట కొనాల్సిన అవసరం లేకుండా బయట కొన్నట్టే టేస్ట్ తోటి ఇంట్లో జస్ట్ హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. స్టోర్ కూడా చేసేసుకోవచ్చు. ముఖ్యంగా వీధుల్లో గంట కొట్టుకుంటూ వచ్చినప్పుడు మీలో ఎంతమంది కొనుక్కొని తినే వాళ్ళు కూడా కమెంట్ చేయండి. మేమైతే వచ్చిన ప్రతిసారి ఉప్పు పళ్ళు అయితే కొనుక్కొని తినేవాళ్ళం. మాకు అంత ఇష్టం. అది ఎలా చేసేసుకోవడమో, అది ఎలా చేయనో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తాను. మీకే అర్థమైపోతుంది. కొన్ని టిప్స్ కనుక పాటిస్తే పర్ఫెక్ట్గా బయట కొన్నట్టే ఉంటుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు పల్లీలను తీసుకున్నాను. మనం నార్మల్ పల్లీలు కాకుండా కొంచెం మందంగా పెద్దగా ఉండే పల్లీలు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో హాఫ్ వరకు వాటర్ పోసేసి ఫస్ట్ వాటర్ని బాగా హీట్ చేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు అందులో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసేసి ఒకసారి చక్కగా కలుపుకొని ఇప్పుడు ఈ పల్లీల్ని అందులో వేసేసి మనం చక్కగా కలుపుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు పల్లీల్ని చక్కగా ఉడికించాలి. పల్లీల్ని మరీ ఎక్కువగా అయితే ఉడికించరాదు. జస్ట్ 10 నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది. పల్లీల కలర్ అనేది మారుతుంది, రంగు మొత్తం పోతుంది. ఇలా మనం 10 నిమిషాల వరకు పల్లీలని చక్కగా ఉడకబెట్టుకోవాలి. ఇలా మనకు పర్ఫెక్ట్గా పల్లీల కలర్ మారిన తర్వాత మరొకసారి చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా జాలిగుళ్ళలో మనం వాటర్ లేకుండా చక్కగా పల్లీలని వంపేసుకోవాలి. చూడండి వాటర్ ఏ కలర్ వచ్చేసాయో. పల్లీలు అనేటివి కొంచెం లైట్గా ఉబ్బినాయి అండ్ కలర్ కూడా పూర్తిగా వైట్ అయిపోయినాయి. మనకు వాటర్ మొత్తం తీసేసి వాటర్ లేకుండా ఈ గుళ్ళలో వడేసుకున్నాం కదా. చేతితో ప్రెస్ చేసినా కూడా పల్లీలు అనేది అసలే విరగొద్దు. జస్ట్ 10 నిమిషాల వరకే ఉడికించాలి. ఇప్పుడు ఫ్యాన్ కింద ఒక 30-40 నిమిషాల వరకు వీటిని ఏదైనా క్లాత్లో పల్లీలని ఇలా చక్కగా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టుకోవడం వల్ల పల్లీలకున్న తడి మొత్తం క్లాత్ అంతా పీల్చేసుకొని పల్లీలు పొడిగా అయ్యేంత వరకు చక్కగా ఆరబెట్టేసుకోవాలి. 30-40 నిమిషాలలో పర్ఫెక్ట్గా అయితే ఆరిపోతాయి. ఇలా చక్కగా ఆరిపోయిన తర్వాత మీరు కలర్ చూడండి. పల్లీలు చక్కగా మంచిగా ఉబ్బాయి. అసలు తడిగా లేకుండా పొడిగా పల్లీలు అయితే వచ్చేసి పదన అనేది వాటర్ అనేది అసలు ఏమీ ఉండొద్దు. ఇప్పుడు వీటిని ఫ్యాన్ కిందకల్లా నేను ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఏదైనా మందపాటి గిన్నె కానీ లేదంటే కడాయి కానీ తీసేసుకొని ఒక 1/2 కేజీ వరకు సన్నపు సాల్ట్ అయితే వేసేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి 10 నిమిషాల వరకు ఉప్పుని హీట్ చేసుకోవాలి. ఉప్పు అనేది హై హీట్లో ఉండాలి. ఇలా హై హీట్లో ఉందా లేదా కూడా మనం టచ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఉప్పు బాగా వేడిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పల్లీలు అనేటివి వేసుకుంటూ మనం చక్కగా కలుపుకోవాలి. నాన్ స్టాప్గా పల్లీలని 10-15 నిమిషాల వరకు ఇలాగే కలుపుతూనే ఉండాలి. ఎక్కడ కూడా మనం కలపకపోతే పల్లీలు అనేటివి మాడిపోతాయి. కాబట్టి ఇప్పుడు పల్లీలను వేయించినప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. 10-15 నిమిషాలలో పల్లీలకున్న తడి మొత్తం పోయి పొడిగై ఆ ఉప్పు హీట్కి పల్లీలు అనేటివి పటామని పేలుతూ సౌండ్ వచ్చేస్తాయి. పల్లీల మీద ఉన్న పొట్టు మొత్తం ఊడిపోతుంది. 15 నిమిషాలలో పల్లీలు అనేటివి పెద్దగా అవుతాయి. దాని మీద ఉన్న పొట్టు మొత్తం ఊడిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాంటి జాలి చెంచాతో లేదంటే స్ట్రైనర్ ఉంటుంది కదా, మనం దాంట్లో ఇప్పుడు మనం తీసేసుకోవాలి పల్లీల్ని. మీకు ఒకటి టచ్ చేసి చూపిస్తున్నాను. పొట్టు ఇలా అంటే ఊడిపోతుంది. ఇది ఇంకా వేడి మిన్నే చూపిస్తున్నాను. చల్లారిపోయిన తర్వాత పల్లీలను ఇలా మనం క్రష్ చేస్తే పొట్టు అనేది మొత్తం ఊడిపోతుంది. మనకు ఎంతో టేస్టీగా టైంపాస్ రెసిపీ సాల్టెడ్ పీనట్స్ అయితే రెడీ. చూడండి ఇలా స్ట్రైనర్తో మంచిగా పల్లీలని ఆటోమేటిక్గా తీసేసుకుంటే ఉప్పు అనేది కిందికి పడిపోతుంది. పల్లీలు అనేటివి పైకైతే వచ్చేస్తాయి. మనం స్టవ్ ఆన్ చేసి మాత్రం పల్లీలను తీస్తే పల్లీలు అయితే బొగ్గు అయిపోతాయి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా తీసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇప్పుడు మనం వీటిని ప్లేట్లో చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగతా పల్లీలు కూడా సేమ్ ప్రాసెస్లో అలాగే బ్యాచ్ల ప్రకారం కొన్ని పల్లీలు అయిపోయేంత వరకు ఇంతే మనం చక్కగా ఉప్పులో అయితే కలుపుతూనే ఉండాలి. ఉప్పులో వేయిస్తూనే ఉండాలి. మనం అక్కడే నిల్చొని మనం ఈ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయాలి. మనం అక్కడ వేసేసి మనం ఎక్కడికో వెళ్ళిపోయామనుకో మొత్తం మాడిపోతాయి. కాబట్టి చూడండి ఫస్ట్ కన్నా ఇప్పుడు ఇక త్వరగా అయిపోతాయి. ఎందుకంటే ఉప్పు అనేది చాలా హీట్గా ఉంటుంది కదా. ఇవన్నీ చక్కగా తీసేసుకొని ఇప్పుడు ప్లేట్లో చల్లారబెట్టేసుకున్నాం అనుకో ఒక 10 నిమిషాలలో మనకు వేడి మొత్తం పోయి పల్లీల మీద ఉన్న పొట్టంతా రిమూవ్ అయిపోతుంది.
చూడండి ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను. అసలు బయట కొన్న ఉప్పు పల్లీలకు ఇంట్లో ఉన్న ఉప్పు పల్లీలకు ఏమైనా తేడా ఉందా? సేమ్ టు సేమ్ అదే కలర్, అదే టేస్ట్, అదే క్రిస్పీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా అంటే పొట్టు ఊడిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉప్పు పల్లీలు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, బయట కొనాల్సిన అవసరం లేకుండా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.